ఫ్రెండ్స్, వెల్కమ్ టు తరుణ్ వజ్రపు వ్లాగ్స్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఇంకో కొత్త వీడియోతో వచ్చాను. సో ఈ వీడియో ఏంటంటే, ఈరోజు మా మమ్మీ వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ. సో వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి కొన్ని ప్లాన్స్ అయితే చేయాలి కదా. మరి ఈరోజు అయితే మరి ప్లాన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేసేసి ఆ తర్వాత రుషికొండలో ఉన్న రామానాయుడు స్టూడియోస్ మేము ఎప్పుడు చూడలేదు. సో ఇది ఫస్ట్ టైం చూడబోతున్నాం కాబట్టి ఒకసారి రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళి అక్కడ ఆఫ్టర్నూన్ వరకు టైం స్పెండ్ చేసి అక్కడ అన్నీ కవర్ చేసి దానికి సెపరేట్గా ఒక బ్లాగ్ అయితే చేస్తాను. అలాగే ఈ బ్లాగ్ కూడా ఉంటుంది. సో మొత్తం కవర్ చేయడానికి అయితే మేము రామానాయుడు స్టూడియోస్కి అయితే వెళ్ళి ఒక ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉండాల్సింది. ఆఫ్టర్నూన్ వరకు ఉండి మొత్తం కవర్ చేసిన తర్వాత బయటకు వచ్చేసి లంచ్ చేస్తాం. లంచ్ చేసిన తర్వాత అప్పుడు బీచ్కి వెళ్ళి అక్కడ కాసేపు టైం పాస్ చేస్తాం. అక్కడ అలాగో కొన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి కాబట్టి అవి ఒకసారి చూసి కాసేపు ఈవినింగ్ వరకు అలా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత బయట తినేసి ఇంటికి వచ్చేస్తాం. ఇది ఇవాళ ప్లాన్స్. సో ఇవాళ ప్లాన్స్ మొత్తం ఎలా జరుగుతుంది ఏంటనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. పదండి టెంపుల్కి వెళ్దాం. ఫస్ట్ అయితే మనకి శిలనగర్లో ఉన్న ఎస్టీబీఏలో బాలాజీ టెంపుల్ ఉంది కాబట్టి బాలాజీ టెంపుల్కి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని టిఫిన్ తినేసి అప్పుడు రామానాయుడు స్టూడియోస్కి అయితే స్టార్ట్ అవుతాం. సో ప్రజెంట్ టైం వచ్చేసి 2:15 అలా అవుతుంది. మేము యాక్చువల్గా స్టార్ట్ అవ్వడం లేట్ అయింది. డాడీకి పనులు ఉన్న వల్ల లేట్ స్టార్ట్ అయ్యాము. ఇంకా మాది 5 క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను. ఇంకెక్కడ ఆగకుండా రామానాయుడు స్టూడియోస్కి వెళ్దాం పదండి. సో ఆ టైంలో రామానాయుడు స్టూడియోస్కి అయితే వచ్చాము. మేము రావడం అయితే ఫస్ట్ టైం. ఇది మేము ఎప్పుడు రాలేదు ఇప్పటి వరకును. కాబట్టి లోపల ఎలా ఉంటుంది, ఎలా కవర్ చేయబోతుంది అనేది కొంచెం ఎక్సైట్మెంట్గా అయితే అందరూ ఉన్నాము. ప్రజెంట్ అక్కడ ఎంట్రన్స్ దగ్గర మనం ఎంట్రీ ఫీజు తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసుకొని అప్పుడు కొండ ఎక్కాలి. డాడీ అయితే పార్కింగ్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. అక్కడ మనకి ఎంట్రీ ఫీజు వచ్చేసరికి అడల్ట్స్కి అయితే 60 రూపీస్, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్, కెమెరా ఉంటే 60 రూపీస్, అలాగే ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి చేసుకుంటే 6000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎంట్రీ ఫీజు ఇలా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళాక అది ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. మరి ఫుడ్ అయితే తినేసాం. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఫస్ట్ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కదా, ఇది ఒక హాస్పిటల్ సెట్ అనమాట. హాస్పిటల్ సెట్ సినిమాల్లో చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం. బయట నుంచే మనకి లోపల ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ వల్ల కనబడుతుంది. సో అలాగే చూసేద్దాం. లోపలికి అయితే అలౌ లేదు. లోపల చూస్తున్నారు కదా, మనకి బెడ్స్, వీల్ చైర్స్, మొత్తం అన్ని సెట్ ఎక్విప్మెంట్ అలా ఉంది. ఇది కూడా హాస్పిటల్లో పార్ట్ అనమాట. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి లొకేషన్స్ అన్నీ ఉంటాయి, హౌసెస్ అన్నీ ఉంటాయి. అలాగే మనకి లెఫ్ట్లో చూసుకుంటే
ఒక ఇండివిజువల్ హౌస్ అయితే ఉంది, మూవీస్లో చూస్తాం కదా. ఇలాగే దానికి ఆపోజిట్గా డాక్టర్ రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అని ఉంది. ఈ ఫోటో ఎగ్జిబిషన్లో మొత్తం బ్లాక్ అండ్ వైట్ నుండి ఉన్న ఫొటోస్, మన సినిమా హీరో ఫొటోస్ అన్ని రకాలు ఉంటాయి. వెంకటేష్ గారిది, అలాగే రానా గారిది, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్, అలాగే మూవీ ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట. ఫోటో ఎగ్జిబిషన్ అంతా మంచిగా అలొకేట్ చేశారు. ఫోటో ఎక్స్పో అన్నీ చూశారు కదా, ఫొటోస్ అన్నీ సినిమా ఫొటోస్, ఏదైనా సూపర్ హిట్ అయిన ఫొటోస్ అన్నీ చూశారు. ఫోటో ఎగ్జిబిషన్ ఇంటికి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ షాప్స్ కనపడుతున్నాయి కదా. ఈ సెట్ మనం సినిమాలో చూస్తాం కదా, ఒక మార్కెట్ లాంటిది క్రియేట్ చేస్తారు, అక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి. సో అదే ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ షాప్స్ అన్నీ కొన్ని ఓపెన్లో ఉన్నాయి. మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకొని సినిమాల్లో చూపించుకోవచ్చు. పైన స్టేర్స్ అవి కూడా ఉన్నాయి. ఇలా ముందుకెళ్తే మనకి ఎదురుగా ఒక టెంపుల్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ లెఫ్ట్లో కూడా మనకి షాప్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనం సినిమాల్లో చూస్తున్నాం కదా, పాత సినిమాల్లో కొన్ని సినిమాలు ఇలాగే తీశారనమాట. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఇందులో మనకి ఫోటోషూట్స్ కోసం సాంగ్ షూట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట, షార్ట్ ఫిల్మ్స్ వాటికి. సో ఇక్కడ ఆల్రెడీ ఏదో షూట్ అవుతుంది. ఈలోపు మనం ఇంకోటి చూసొద్దాం పదండి. ఈ బిల్డింగ్లో చూడడానికి బాగా ఓల్డ్గా ఉంది. ఒకసారి ఈ బిల్డింగ్ లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక స్టేర్స్ అంటే ఉన్నాయి కదా, మొత్తం తుప్పట్టేసింది స్టేర్స్, సీలింగ్ అన్నీ. ఇది పాత బిల్డింగ్, ఒకసారి చూద్దాం పదండి. సో మన నెక్స్ట్ చూడబోయేది ఈ పెద్ద బిల్డింగ్ అనమాట. ఒకసారి దీంట్లో కూడా వెళ్ళి అసలు లోపల ఏంటి ఉంది, అసలు ఏంటి చూద్దాం. బిల్డింగ్ చూశారు కదా ఎంత బాగుందో బయట నుంచి, మంచి సెట్ అయితే ఇది. లోపలికి వెళ్తే లోపల మనకి ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇది ఒక సెట్లా ఉంది, ఒక షూటింగ్ స్పాట్లా ఉంది.
దీంట్లో మనకి షూటింగ్ అది చేస్తారు కదా, ఆ సీన్ అనమాట ఇది, ఆ ప్లేస్ ఇది. చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుందో. రియాలిటీలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం ఇందాక చూపించాను కదా ఒక పోలీస్ కమిషనర్ ఆఫీస్, అక్కడికి వెళ్దాం. ఈ లోపల మనం చూస్తే మనకు ఒక లైట్స్, కెమెరాస్ అన్నీ ఉంటాయన్నమాట. ఒకసారి చూద్దాం. ప్రొజెక్టర్స్, అలాగే మనం ఆ లెఫ్ట్ సైడ్ వాల్ మీద చూస్తే మనకి వెంకటేష్ గారి సినిమాలు పోస్టర్స్ ఉంటాయి, మూవీ పోస్టర్స్ అన్నీ ఉంటాయి. ప్రేమ ఖైదీ, కూలీ నెంబర్ 1, బొబ్బిల్ రాజాల, తులసి, కొన్ని సినిమా పోస్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనం మెయిన్ చూడబోయేది మ్యూజియం ఆఫ్ సినిమా. ఈ లోపల ఏముంటుందో చూద్దాం పదండి. ఈ లోపల మనకి ఎంటర్ అవ్వగానే సినిమా క్యాసెట్స్, అలాగే కెమెరాస్, ప్రొజెక్టర్స్, ఫిలిమ్స్, ఒక మూవీ ఎడిట్ చేసే మిషన్స్, మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇది మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం నెమ్మదిగా. మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. మీరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మొత్తం సెట్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. వాళ్ళు యూజ్ చేసేవన్నీ ఎక్విప్మెంట్స్. అప్పుడులోనే ఇంత టెక్నాలజీ ఉందా అని అనుకుంటున్నాను.
చూసారు కదా ఎక్విప్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయో, మంచి ఇవి స్పీకర్స్ అనమాట. అలాగే మీకు ఇక్కడ ఒక బైక్ అయితే కనిపిస్తుంది కదా, ఈ బైక్ చూస్తే మీకు ఏ మూవీ గుర్తొస్తుందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే గోపాల గోపాల గుర్తొస్తుంది. గోపాల గోపాల మూవీలో పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు ఈ బైక్ మీదే కలుస్తారనమాట. పవన్ కళ్యాణ్ గారు మూవీలో ఎంట్రీ ఇచ్చి ఈ బైక్ నుంచి. సో ఈ బైక్ని ప్రజెంట్ ఇక్కడ ఈ స్టూడియోలో అనేది డిస్ప్లేలో పెట్టారు. బైక్ రియల్గా చూస్తే చాలా బాగుంది. ఇది మంచి లుక్ వస్తుంది బైక్. సో ఇల్లు చూసారా మీరు, ఇల్లు ఎంత బాగుందో. ఇది కూడా ఒక సెట్టే అనమాట. ఈ సెట్లో ఒక బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, బ్రాహ్మిన్ ఫ్యామిలీని ఎలా అయితే సినిమాల్లో చూపిస్తారో ఆ సెట్ అనమాట ఇది. సో ఒకసారి బయట నిండా చాలా బాగుంది, ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మనకి మంచి విలేజ్ అట్మాస్ఫియర్ అయితే తీసుకొచ్చారు ఈ సెట్లోని. సో లోపల చూశారు కదా ఎంత బాగుందో. సేమ్ మన సినిమాలో ఎలా చూస్తామో అలా అది క్లియర్గా అలానే ఉంది. పెద్ద హాల్ అయితే ఉంది. ఇది రూమ్స్ అవి ఏం లేవు, ఓన్లీ హాల్ ఉంది. ఇటు నుంచి మనకి 4 వైపులా మనకి ఎంట్రన్స్ అయితే ఉంది, వే అయితే ఉంది. అలా స్ట్రైట్గా వెళ్తే మనం డోర్ దాటిన తర్వాత మంచి వ్యూ అయితే ఉంది. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో వ్యూ అయితే. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి మనకి అన్నీ బిల్డింగ్స్ అవి బాగా కనబడుతున్నాయి, మౌంటైన్స్, క్లౌడ్స్ అని. అదంతా ఐటీ చర్చ్ అనమాట. ఐటీ చర్చ్ ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్ చూశారు కదా, ఇది 3 టౌన్ పోలీస్ స్టేషన్ సెట్. ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇది చాలా షార్ట్ ఫిల్మ్స్లో అట్లా వాడారు. ఇది లోపల చూద్దాం పదండి. మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మన లెఫ్ట్లో ప్రిజన్స్ అయితే ఉన్నాయి. రెండు సెల్స్ ఉన్నాయి, అలాగే పెద్ద హాల్ ఉంది. సో ఈ సెల్లో ఆల్రెడీ మా తమ్ముడు ఉన్నాడు, సరదాగా లోపలికి వెళ్ళి ఉన్నాడు అనమాట. ఫొటోస్ అయితే తీసుకుంటున్నాడు. సో మనకి 2 సెల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే పక్కన చూసుకుంటే మంచి వ్యూ ఉంది, అలాగే పెద్ద హాల్ ఉంది. రెండు హాల్స్ ఉన్నాయి. మన స్టేషన్ నుండి బయటకు రాగానే రైట్లోని ఇంకొక ప్లేస్ ఉంటుంది, స్టెప్స్లా ఉంది. ఆ స్టెప్ నుండి మీదకి వెళ్తే బిల్డింగ్ టాప్కి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చూశారు కదా పైనుంచి వ్యూ ఎలా ఉందో. మనకి ఆ బిల్డింగ్ లోపల కూడా వెళ్దాం పదండి. ఇది ఒక కిడ్నాప్ ప్లేస్ లాగా, ఏదో పోలీసులు కూర్చొని గట్టిగా కొడతారు కదా, 3rd డిగ్రీ అదే చేస్తారు, ఆ సీన్ కనిపిస్తుంది. ఇంకా మన లాస్ట్ చూడబోయే ప్లేస్ ఇదే అనమాట. ఇది ఒక సాంగ్స్ చేస్తారు కదా, రెయిన్ సాంగ్స్. దీని చుట్టూ వాటర్ అయితే పెడతారు సినిమా షూట్ అవుతున్నప్పుడు. మనకి మధ్యలో వే అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ మాత్రం. నాకు మొత్తం ప్లేస్లో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ సెట్. మనకి రెయిన్ సాంగ్స్ అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడే రామన్ నైట్ స్టూడియోస్ చూసి రావడం అయితే జరిగింది. లోపలైతే చాలా బాగుంది, అన్ని కెమెరాస్, నెక్స్ట్ షూటింగ్ సెట్స్ అన్నీ బాగున్నాయి. కొన్ని లొకేషన్స్ అయితే ఫోటోషూట్స్కి చాలా బాగుంది. వెనకాల బీచ్ వచ్చింది, అలాగే పాత ఇల్లులు అన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నది ఇల్లులు మొత్తం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, నలుగురు బాగా ఎంజాయ్ చేసాం. సరదాగా అలా ఆర్కే బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూద్దామని వచ్చాం అనమాట. కానీ మాకు తెలిసింది ఏంటంటే అది ఇంకా ఓపెన్ చేయలేదు, అది ఇంకా వర్క్స్ అవుతున్నాయి. తర్వాత 2 డేస్ తర్వాత ఎప్పుడు ఓపెన్ చేస్తామంటున్నారు.
సో ఇంక ఇక్కడ నుంచి మెక్డానల్డ్స్కి వెళ్ళాం. మెక్డానల్డ్స్కి వచ్చామన్నమాట ఇప్పుడే. ఇది మనకి ద్వారకా నగర్లో కొత్తగా ఓపెన్ అయింది, ఒక 1 month అలా అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఒకసారి కొంచెం స్నాక్స్ అది తినేసి వెళ్దామని వచ్చాము. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఫైనల్లీ ఇంటికి వచ్చాం. సో మీకు ఈరోజు ఎక్కడెక్కడ తిరిగాను, ఈరోజు ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది వీడియోలో చూపించాను. కాబట్టి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇంకా వీడియోస్తో మీ ముందుకు వస్తాను, ఇంకా కొత్త కంటెంట్స్ వస్తూ ఉంటాను. సో ఈరోజు ఇంకా ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. ఎలా అనిపించిందో మీరు చెప్పండి. దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.